నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్. మరి ప్రస్తుతానికి మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు బెల్లంపల్లిలో ఉన్నాము. మరి బెల్లంపల్లిలో నియోజకవర్గం నుండి పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ మరి విజయ్కి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిండ్రు. మరి విజయ్ ఎవరు, విజయ్కి సపోర్ట్ ఇచ్చుడు వీళ్ళెందుకు, మరి మున్సిపాలిటీ లోకల్లో మెంబర్స్ లేరా, మరి వీళ్ళు ఎందుకు అక్కడి నుంచి వచ్చిండ్రు అని చెప్పేసి మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఎక్కడుకున్నాం. ఈరోజు బెల్లంపల్లి మున్సిపాల్లో మేము దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ బెల్లంపల్లి మా నేత కాని సామాజిక వర్గం చాలా ఉంది. వాళ్ళని మా సామాజిక వర్గం నుంచి సౌజన్య విజయ గారులకు బెల్లంపల్లి 3వ వార్డుని ప్రకటించడం జరిగింది. అందుకూర్చి ఆయనకు మద్దతుగా 3వ వార్డులో గడప గడప తిరుగుతూ నేత కాని సామాజిక వర్గం ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ గడప తిరుగుతూ వాళ్ళ యొక్క మహిళకు టికెట్ ఇచ్చిండ్రు. మన నేత కాని సామాజిక వర్గం బిడ్డకు టికెట్ వచ్చింది కాబట్టి అది మనము వాళ్ళని డెవలప్ చేసుకొని వాళ్ళని గెలిపిస్తే ఇక ముందునైనా మనకు తప్పకుండా అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని మేము ఆశిస్తూ, అదేవిధంగా ఆయనను కూడా మనం పనులు చేయించుకోవడానికి అడగడానికి కూడా మనకు హక్కు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు నేతకాని సామాజిక వర్గం బెల్లంపల్లిలో అధిక సంఖ్యలో ఉంది. దయచేసి నేతకాని సామాజిక వర్గ ప్రజలారా, ఈ బెల్లంపల్లిలో మున్సిపల్లో మీరు ఎక్కడున్నా కూడా ఈ కారు గుర్తుపై ఓటేసి ఈ అభ్యర్థులను బలపరిచి, అదేవిధంగా 3వ వార్డులోని మన నేతకాని సామాజిక ప్రజలకు మనం జై భీమ్లు, జై తెలంగాణ. అయితే ఇక్కడ రామచందర్ గారు అంటున్న మాట ప్రకారం ఏంటంటే, మరి బెల్లంపల్లి నేతకానికి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి, అదేవిధంగా ఈ సౌజన్య విజయ్ గారు నేతకాని వర్గానికి సంబంధించిన వారు కనుక మరి ఈ వచ్చిన వ్యక్తులు కూడా నేతకాని వర్గానికి సంబంధించిన వారు కనుక మా వ్యక్తి గెలిస్తే మేము గెలిచినట్టు, మా నియోజకవర్గం మొత్తం గెలిచినట్టు కనుక మే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మా వ్యక్తిని బలపరుస్తూ మరి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నాం. చేస్తున్న ఈ ప్రచారంలో, ఇంటింటికి ప్రచారం చేస్తున్న తరుణంలో మరి ఈ గడప గడప ప్రచారంలో కూడా ప్రతి మహిళలు, పురుషులు అందరూ కూడా మరి బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పేసి వారు చెప్తున్న సందర్భంగా ఉంటా ఉన్నాం. మరి చూస్తూ ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.